హలో నమస్తే, నేను మీ సురేష్. P4 విధానంతో రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో మరి మన ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఈ క్రమంలో కొంతమంది అలాంటి సీఎం సంకల్పానికి తూట్లయితే పొడుస్తున్నారు. మరి స్థానిక ప్రజాప్రతినిధులకి ఈ విషయం మరి తెలిసే జరుగుతుందా, లేకపోతే తెలియకుండా జరుగుతుందా? అధికారులు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా, లేకపోతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? అంటే ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా. ఎందుకు ఇప్పుడు ఈ మాట మనం మాట్లాడుకుంటున్నామంటే, రాజధానిలో భాగమైన విజయవాడ మరి భవానీపురంలో ఈరోజు పేదలకు సంబంధించినటువంటి 42 గృహాలనైతే ఒక సొసైటీకి చెందినటువంటి వ్యక్తులు కూల్చే ప్రయత్నం చేశారనమాట. అక్కడ అందరూ కూడా ఉన్నది ఏ వ్యాపారవేత్తలో లేకపోతే ఏ బిల్డర్సో కాదు, కూలి పని చేసుకుంటూ, కూలీ నాలి చేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ, రిక్షాలు దొక్కుకుంటూ, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ అలా వాళ్ళ జీవనం సాగించేటువంటి వ్యక్తులే. మరి ఈ భూమి వివాదం ఏమిటి అంటే, మరి 2001లో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి భూములు కొనుగోలు చేశారు. 2017లో అనుకోకుండా ఈ భూములు మావి, మరి దీంట్లో మీరు ఖాళీ చేయాలనే కొంతమంది ఒక సొసైటీకి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది. అప్పటి వరకు ఆ ఇంటికి ఎంతో వాళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఆ భూముల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవటం, అక్కడి నుంచి ఉండటం, దానిపై లోన్లు తీసుకోవటం, ఇవన్నీ ఇంటికి సంబంధించిన పత్రాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే మున్సిపాలిటీ ప్లానింగు, అదేవిధంగా అదే ఇళ్లపై లోన్లు కూడా వాళ్ళు తీసుకున్నారు. కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి. కానీ ఈ నోటీసులు ఒక్కసారే వాళ్ళు ఉలిక్కిపడేలాగా చేశాయి. సరే, చేసేదేమీ లేక మరి న్యాయస్థానం ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా వాళ్ళ స్తోమత తగ్గట్టు ఒక లాయర్ని పెట్టుకున్నారు. మొత్తం 2.5 ఎకరాల్లో ఆ భూమి ఉంది. దాన్ని ఫ్లాట్స్గా చేసి ఒక వ్యక్తి వాళ్ళకి విక్రయించారు. వాళ్ళు ఏమీ అక్కడ కబ్జా చేసో లేకపోతే ఖాళీగా ఉన్నదాన్ని చదువు చేసుకోవడం, వాళ్ళు గృహాలు నిర్మించుకోలేదు. సరే, వీళ్ళకి ఈ సొసైటీకి సంబంధించి గత 10 ఏళ్ళుగా సుమారు వీళ్ళ మధ్య కోర్టులో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు అనుకోకుండా 4 ప్రొక్లైన్లు, అదేవిధంగా 100 మంది పోలీసులతో వీళ్ళు ఆ నివాస గృహాల వద్దకు చేరుకొని వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా విచ్చలవిడిగా కొంతమంది చేతులు ఎక్కడ పడితే అక్కడ వేసి లాగటం, నోటుకొచ్చినట్టు తిట్టడం లాంటివి చేస్తున్నారని చెప్పి బాధిత మహిళలు మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. దీనికంటే ముందుగా ఇక్కడ ఈ ఫ్లాట్స్లోకి బలవంతంగా ఇండ్లను కూల్చివేస్తారని తెలిసి వాళ్ళు 25 రోజుల నుంచి ఒక టెంట్లో వాళ్ళు సామరస్యంగా మరి ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఒక్కసారిగా అన్ని ప్రొక్లైన్లు, పోలీసు బలగాలు చూసేపటికి వాళ్ళు కూడా కంగు తిన్నారు. అయితే ప్రతిపక్షాలు వీరికి మద్దతుగా నిలిచాయి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవినేని అవినాష్ అవ్వచ్చు, పోతిన మహేష్ అవ్వచ్చు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా సీన్లోకి వచ్చి అక్కడ చూశారు. కోర్టులకి తప్పుడు పత్రాలను అందజేసి అక్కడి నుంచి స్టే తెచ్చుకొని అమాయకులైన ప్రజలపై ఇలా చేస్తాం, అది కరెక్ట్ అయిన పని కాదు, దీనిపైన ప్రభుత్వాలు కూడా స్పందించాలి అని చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు అన్నారంటే కోర్టును తప్పుదారి పట్టించారని. మరి వీళ్ళు ఆర్టీఏలో ఒక సొసైటీని వాళ్ళు 1990 నుంచి మేము నడుపుతున్నాం, ఈ భూములు మాయను ఆ నోటీసులో పేర్కొన్నప్పుడు మరి ఆ సొసైటీ కార్యకలాపాలు ఏంటని వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి వీళ్ళు 2013 నుంచి ఇప్పటి వరకు కార్యకలాపాలకు సంబంధించినవి తీసుకొచ్చారు. కానీ మరి 1990 ఏదైతే వాళ్ళు కంపెనీ స్థాపించిన ఆ సొసైటీ స్థాపించామని చెప్తున్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు సాగినట్టు ఏమీ కూడా లేదు. అవి గట్టిగా ఆర్టీఐ ఇచ్చే అధికారులను అడిగినప్పుడు వాళ్ళు కూడా వింత సమాధానాలు చెప్పడం జరిగిందని చెప్పి బాధితులు మీడియా ముందు చెప్తున్నారనమాట. మొత్తం మీద అక్కడ ఒక హైడ్రామా అయితే చోటు చేసుకుంది. మరి రాజధానిలో భాగమైన విజయవాడలో మరి 42 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, దరిదాపులుగా 300 మంది, పిల్లా జల్లా మొత్తం కలిపి, ఇటు చిన్నపిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, వితంతులు అవ్వచ్చు, ఏరైనా పురుషులు అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి 300 మంది అక్కడ ఉన్నారనమాట. వీళ్ళందరినీ ఇప్పటికిప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోమంటే రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే బంగారు కుటుంబం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకల్పంతో P4 విధానాన్ని తీసుకొచ్చి 2047 కల్లా రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేస్తామని ఆయన ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇదంతా ఇన్స్పిరేషన్గా ఉండాలని ఆయన కొంతమంది కుటుంబాలను కూడా దత్తత తీసుకున్నారు. మిగతా నాయకుల్ని, అధికారుల్ని, ఎవరైనా మిగతా పారిశ్రామికవేత్తలను వీళ్ళని కూడా దత్తత తీసుకోమని చెప్తున్నారు. కానీ ఇలాంటి సొసైటీలు
బాధితులు చెప్పిన దాని ప్రకారం చెప్తే మరి ఒక సొసైటీ నడుపుతున్న వ్యక్తులు అంటే డబ్బు ఉంటేనే నడుపుతారు. మరి అంటే అలాంటి బిల్డర్స్ మరి పదుల సంఖ్యలో లాయర్లను పెట్టి ప్రజలను భయాందోళనకు గురి చేసి మరి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపించడం ఏంటని ప్రజలు నివ్వెరబోతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ఈ ఇల్లు ఎంతో కష్టపడి కట్టుకున్నాం, మా పిల్లల్ని ఎంతో చదివించుకుంటున్నాం మంచి ఆశయంతో, మీరు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటే మరి ఏంటయ్యా ఈ పరిస్థితి అని వాళ్ళు గోడువెలు పోసుకుంటున్నారు. అలా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మేము ఎంతో కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాం, ఒకప్పుడు చెరువులాగా గుంటలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మేము మా స్థాయిని మించి ఇక్కడ దాన్ని లెవెల్ చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చు అయిందండి, తర్వాత ఇంటిని కట్టుకోవడానికి మరికొంత ఖర్చు అయింది, ఇప్పటికిప్పుడు మేము ఖాళీ చేపిస్తే మా పరిస్థితి ఏంటని అక్కడ ఉన్నటువంటి మహిళలు లబోదీపం అంటూ వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. మగవారు అంటే ఇంట్లో ఉన్న మగవారు పోరాటం చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పైన కలబడాల్సిన పరిస్థితి వస్తుంది, అంటే దెబ్బలాటకి వెళ్ళాలి. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏదైనా జరగరాని జరిగితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రాజధానిలో ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా పేదల్ని ఉద్ధరిస్తామని చెబుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి ఆ భూముల్లో వాళ్ళని ఖాళీ చేయించకుండా మరి ఆ మిగతా పత్రాలు కూడా ఉండేలాగా ఆర్టీఐ చట్టం పెట్టినప్పుడు 2013 నుంచే వాళ్ళు రికార్డు ఇస్తున్నారని, ఆ పైన రికార్డు లేదని చెప్తున్నారు. వాళ్ళు ఉన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఈ పత్రాలు వారికి అవసరం. ఇక్కడ ఈ పత్రాలను వీళ్ళు బ్లాక్ చేసినప్పుడు వేరే దారి ఉండలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కలపడలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా కోర్టు ద్వారా న్యాయం జరగాలి, వాళ్ళకి జరపాలి అనుకుంటే ఖచ్చితంగా 2013 కంటే ఉన్నటువంటి డాక్యుమెంట్స్, వారి కార్యకలాపాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ప్రభుత్వం కోర్టుకు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలన్నమాట. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఆ 42 కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ఇటు సామాజికవేత్తలు, ప్రతిపక్షాలు, మిగతా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు విజయవాడసులు. చూద్దాం ఒకసారి ఆ బైట్స్ ప్లే చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, అసలు ఇక్కడ సమస్య ఏంటి? మీరు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు చెప్పండి. 1981లో ఆదిశేషును మసీద్కి అనే వ్యక్తికి ఇద్దరికి అగ్రిమెంట్ జరిగిందండి. అగ్రిమెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మసీద్ అనే వ్యక్తి ప్లాట్లు వేసుకొని ఆయన పాటికి ఆయన అమ్మేసుకున్నారు. ఈ ఆదిశేషును అనే ఆయన ఒక ఫేక్ సొసైటీని, లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అని ఫేక్ సొసైటీని క్రియేట్ చేసి కోర్టుల ద్వారా వెళ్ళి ఆయన పాటికి ఆయన లాలూచీలు చీకటి కోణంలో జరిపి ఏం తెలియకుండా రహస్యంగా ఇదంతా నడుపుకుంటూ వచ్చి మసీదేమో మా అందరికీ ప్లాట్లు వేసేసి 2001 నుంచి కూడా మాకు అమ్మేసేస్తే మేము అందరం ఇల్లు కట్టుకొని లోన్లు తెచ్చుకొని అలాగే ఇంటి పన్ను కట్టుకుంటూ, కరెంటు బిల్లు కట్టుకుంటూ, వాటర్ ట్యాక్స్ కట్టుకుంటూ కూడాను అంత పకడ్బందీగా 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. ఇప్పుడు వచ్చి ఈ సొసైటీ లక్ష్మీరామ సొసైటీ అనేది ఇప్పుడు వచ్చి హరి అనే వ్యక్తి మా మీద దౌర్జన్యం చేశాడండి. ఇక్కడ ఉన్న పళంగా ఆడవాళ్ళని దౌర్జన్యం చేసి చున్నీలు పట్టుకొని బయటికి లాగేసేసి, సామాన్లంతా బయటికి ఇసిరేసేసి, పిల్ల జల్లని బయటికి లాగేసి, మగవాళ్ళైతే అడ్డంగా వచ్చిన గోడ మీదకి ఇసిరేసి ఖాళీ చేయించడానికి, బాగా ఆక్రమించడానికి, బాగా పొద్దున్నుంచి కూడాను ఇది ఒక యుద్ధం చేస్తున్నాం అండి. అసలు మామూలుగా కాదు. గవర్నమెంట్ ఆస్తులు కోట్లు కబ్జా చేస్తున్న వాళ్ళని ఎక్కడ ఏం మాట్లాడకుండా సామాన్య జనం కష్టపడి కూలీనాలి సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి దీని మీద పోసి మేమేదో రిజిస్ట్రేషన్ చేసుకుని చిన్న కూలీనాలి చేసుకున్న వాళ్ళం మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు వచ్చి వేరే ఫేక్ సొసైటీ ద్వారా ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా ఇది మాది అని లాక్కుంటున్నారు. దయచేసి ప్రభుత్వం వాళ్ళకి కోరుకునేది ఒకటేనండి, మాకు న్యాయం చేయండి. ఇది మేము పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి న్యాయంగా సంపాదించుకున్న ఆస్తి, ఇది మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదమ్మా, ఇక్కడ అధికారులు కానీ, నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ వారి స్పందన ఎలా ఉంది? వారికి ఏమైనా చెప్పారా, పట్టించుకున్నారా? మేము ఒక నెల రోజుల నుంచి కూడాను నిరాహార దీక్ష చేస్తున్నామండి. ప్రతి ఒక్క నాయకులు కూడా వచ్చారు, మాకు అండగా నిలిచారు. వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేశారు. మాకు కోర్టు ద్వారా మీరు కోర్టు ద్వారా వెళ్ళండి, మేము ఏంటంటే ఇంకా మేము సాయం చేసేది ఏంటంటే మీరు ఇదనేది వ్యవహారం అనేది కోర్టులో తేలుతుంది కాబట్టి మాకు చేతనైన సాయం వరకు మేము చేస్తాం. వైసీపీ వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు. మాకు న్యాయం ఉంది కాబట్టే వాళ్ళు మా పక్షాన్ని నిలబడ్డారు. ఇది మాది అమ్మ, మీది మీకు ఏ ఇబ్బంది లేదు, మేము ఉన్నాం మీకు అని ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడాను మాకు అండగా నిలిచారు. కాకపోతే ఇది ప్రభుత్వం వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే ఇది ఒక ఫేక్ సొసైటీ కాబట్టి అసలు ఆ సొసైటీ ఏంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, సామాన్య జనం మీద ఇలా జులుం ఎందుకు చూపిస్తున్నారు అని ఒక కమిటీ ఏర్పాటు చేస్తే మాకు న్యాయం జరిగిద్దని, ఇంతమంది సామాన్య జనం మాది గనక చేయి దాటిపోయిందంటే మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. దయచేసి దీని మీద యాక్షన్ జరగవలసిందిగా కోరుతున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నా పేరు శ్రవంతి మేడం. అమ్మా, ఇక్కడ అసలు సమస్య ఏంటమ్మా? మీరు ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యతో
బాధపడుతుంది? మాకు మేము 2001లో ఇదంతా వెంచరేసి అమ్మేశారు మేడం. అప్పుడు కనీసం ఇక్కడ బోర్డు కూడా పెట్టలేదు మేడం. బోర్డు పెడితే మేము అందరం ఏమి కొనుక్కునే వాళ్ళం కాదు కదా, బోర్డు పెట్టలేదు. అట్లీస్ట్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక కాగితం ఇచ్చిన రిజిస్ట్రేషన్ సాగేవి. కోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు తేల్చుకోవాలి. కానీ మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేసామండి. 2016లో ఇల్లు కట్టుకున్నాం మేము. ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు వచ్చి ఇది కోర్టులో ఉందన్నారు. అప్పటి నుండి మేము కోర్టు ద్వారానే వెళ్తున్నాం మేడం. వెళ్ళినా మేమందరం సామాన్యులు మేడం, మాకేం తెలియదు లా గురించి, అసలు ఏం తెలియదు. మేము లాయర్లను పెట్టుకొని లాయర్లను నమ్ముకున్నాం. సరే వాళ్ళు చూస్తారు కదా అని వాళ్ళ లాయర్లకు డబ్బులు కడుతున్నాం. మేము కూడా లా పద్ధతి ప్రకారమే వెళ్తున్నాం మేడం. కానీ మా హస్తం లేకుండా, మా ప్రమేయం లేకుండా వాళ్ళకి ఎలాగ రిజిస్ట్రేషన్ చేశారు మేడం. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ చేయాలంటే మేము సంతకాలు పెట్టాలి కదా. మా స్థలం వాళ్ళు వెళ్ళి మాకేం లేకుండా మొత్తం చీకటి కోణంలో పెద్దవాళ్ళ అండలు చూసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు మేడం. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయాలి కొన్ని జేసీబీలు అన్నీ తీసుకొని వచ్చారు మేడం. మీరు ఇల్లు ఖాళీ మీరు ఇప్పుడు ఉన్న పలంగా మీరు బయటికి రావాలని చెప్పి మమ్మల్ని ఫిల్టర్లు పట్టి బయటికి లాగారు మేడం. మా సామాన్లన్నీ బయట పడేశారు మేడం. మా మగాళ్ళు మీద చేయి చేసుకున్నారు మేడం. మరి ఇంత దౌర్జన్యం జరుగుతుంటే ఇక్కడ ఎవరు పట్టించుకోలేదండి? అధికారులు కానీ వచ్చారు మేడం. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ మాట్లాడితేనే ఇప్పుడు కొంచెం సామరస్యంగా కూర్చున్నారు. కానీ మేడం మాకు అయితే భయంగానే ఉంది మేడం. అధికారులు ఎంతసేపు ఉంటారు మేడం? ఉంటారు, 1 గంట ఉంటారు, మాట్లాడి వెళ్ళిపోతారు మేడం. మా పరిస్థితి తర్వాత ఏంటి మేడం? 4 వైపుల దారి ఉంది మేడం. మేము అటువైపు నుంచే వెనక నుండి వస్తున్నారు, వెనక్కి వెళ్తే సైడ్ నుండి వస్తున్నారు. ఇప్పుడు మాకు కరెంట్ కట్ చేశాడు, వాటర్ ఆపేశాడు. మేము ఎలా ఉండాలి మేడం? మీరు అన్న బలంగా చంటి పిల్లలతో ఉన్నాం మేడం. మీరు బయటికి వచ్చేయండి. అండ్ మా పరిస్థితి ఏంటి మేడం? చెప్పాను. వాళ్ళు బోర్డు పెట్టి రిజిస్ట్రేషన్స్ ఆపాలి కదా మేడం. రిజిస్ట్రేషన్స్ ఆపకుండా ఇప్పుడు 42 మంది కొనుక్కున్నాక ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు కూడా మాకు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా మహిళ మీదకి వచ్చారు మేడం. మీ ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోయింది? మా ప్రమేయం లేదు మేడం. మా ప్రమేయం లేకుండానే, మాకు ఎటువంటి నోటీసులు రాకుండానే ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి ఇది మాది, మేము పడేస్తాం, మీరు రండి అని చెప్పి దౌర్జన్యంగా మా మగాళ్ళు వచ్చి మా చున్నీలు పట్టుకొని బయటికి లాగుతున్నారు మేడం. అది ఎంతవరకు న్యాయం మేడం? ఆడాల మీద మరి ఇంత దౌర్జన్యంగా ఆడపిల్లలను కానీ ఇంకా మహిళలు కానీ పిల్లలు కానీ బయటపడ్డారు కదా, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఫేస్ చేస్తున్నారండి? అంటే తాగడానికి నీళ్లు కానీ కరెంట్ కానీ అలాంటి సమస్య కట్ చేస్తారు మేడం. మొత్తం పొద్దున్న నుంచి తిండి తిప్పలు నీళ్ళు లేక ఇక్కడే పడి రోడ్డు మీద ఉన్నాం సార్. మేము న్యాయం కోసం మేము అన్యాయం కూడా వెళ్ళలేదు మేడం. మాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి. ఇది ఏదైనా న్యాయబద్ధంగానే జరగాలి. కోర్టులో ఉంది కాబట్టి మాకు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఫైల్ అయింది మేడం. ఎస్ఎల్పి నెంబర్ కూడా వచ్చింది. కోర్టులోనే తేల్చుకుందామంటే వద్దంట, ఈ రోజే ఏదో ఒకటి జరిగిపోవాలి అంటున్నారు మేడం. అయితే అమ్మ, మీరు ఇంత సమస్య ఫేస్ చేస్తున్నారు కదా, మొత్తానికి మీరు ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ మీకు అసలు ఏం కావాలి? మీ డిమాండ్ ఏం కావాలి మేడం? మేము కోర్టులోనే పోరాడతాం. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, ఎస్ఎల్పి నెంబర్ వచ్చింది, మేము కోర్టులోనే పోరాడతాం. మాకు 4 రోజులు ఆపించాలి మేడం. ఇది మాకు న్యాయం కావాలి మేడం. మేము అన్యాయంగా వెళ్ళలేదు. మేము న్యాయంగానే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఇంటి ప్లాన్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఇంటి పన్నులు ట్యాక్సెస్ కడుతున్నాం, అన్నీ ఉన్నాయి సార్. అన్ని పక్క ఆధారాలతోనే ఉన్నాం. మేము కూడా ఏం అన్యాయంగా వెళ్ళి కొనుక్కోలేదు కదా మేడం. వాళ్ళు బోర్డు పెట్టాలి కదా. అది ఓకే, వాళ్ళదే కోర్టులో ఉంది అన్నప్పుడు 2001లో వెంచరేసి అమ్మినప్పుడు బోర్డు పెట్టాలి. ఇంత లోతు గొయ్యి మేడం, ఇదంతా చెరువు. మేము మొత్తం బాగు చేసుకొని పైకి లేపి ఇప్పుడు ఇల్లులు కట్టి ఇంత దీనిగా ఉంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు కావాలంటున్నారండి. అంటే అప్పుడు జనావాసాలు నివసించడానికి కూడా వీలుగా లేదు. అప్పట్లో జనావాసాలు నివసించడానికి కూడా వీలుగా లేదు మేడం. మొత్తం పొలము, చెరువు, ఎంత లోతు వాటర్, మొత్తం మట్టి తోల్చుకొని మా పిల్లలతో మేము రూపాయి కూడబెట్టుకొని ఆ స్థలం కొనుక్కొని బ్యాంక్ లోన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం మేడం. ఇప్పుడు వచ్చి బ్యాంక్ ఏదైనా ఇది ఉంటే బ్యాంక్ లోన్స్ ఇవ్వరు కదా మేడం. బ్యాంక్ లోన్స్ ఎట్లా ఇస్తారు? ఇంటి ప్లాన్ ఎట్లా ఇస్తారు? అదంతా జరిగింది. ఇప్పుడు వచ్చి మావి అంటే ఎట్లా ఇస్తాం మేడం? అంటే మీరు అప్పుడు కొనుక్కున్నప్పుడు ఇది లిటిగేషన్లో ఉందని కానీ సుప్రీం కోర్టులో ఉందని కానీ మీకు ఒక బోర్డు కూడా పెట్టలేదు మేడం. కోర్టులో ఉన్నట్టు ఒక బోర్డు కూడా పెట్టలేదు. అట్లీస్ట్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక కాగితం ఇచ్చినా కానీ రిజిస్ట్రేషన్ సాగేవి, అది కూడా చేయలేదు. మొత్తం చీకటి కోణంలో, మా ప్రమేయం లేకుండా, మా సంతకాలు లేకుండా చీకటి కోణంలో వాళ్ళు కోర్టు ద్వారా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి? వాళ్ళు మా ప్రమేయం లేకుండా వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు? అంటే అప్పటి నుండి 25 సంవత్సరాల నుంచి ఏది లేకుండా నార్మల్గానే ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి నోటీస్ కూడా మాకు ఇవ్వకుండా ఉన్న బలంగా ఈరోజు 5 గంటలకు వచ్చి మా సామాన్లన్నీ అక్కడ కవర్ చేయండి మేడం. మొత్తం బయట పడేసి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూర్చొని మీరు బయటికి వెళ్ళండి అని మా చొక్కాలు పట్టుకొని మా మగాల్ని కొట్టారు. మమ్మల్ని రోడ్డు మీదకి చున్నీలు పట్టుకొని బయటికి లాగి పడేశారు. మా పరిస్థితి ఏంటి మేడం? మాకు న్యాయం కావాలి మేడం. మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. మా ఇల్లు పడితే మాత్రం మేము ఆ ఇంట్లో ఉండి మేము కూడా చావడానికి కూడా రెడీ మేడం.
మా ఇల్లులు పోతే మేము కూడా చేస్తాం, మేము కూడా ఉండం. మాకున్న ఆధారం అది ఒకటే. సీఎం గారు కూడా మాకు కొంచెం స్పందించాలి మేడం మా సమస్యని. ఇది ఒకటి కుటుంబాన్ని కాదు మేడం, మొత్తం 42 కుటుంబాలు, మొత్తం 42 ఫ్లాట్లు అంటే దగ్గర దగ్గర 60-70 కుటుంబాలు మేడం ఇవి. దాదాపు ఎంతమంది ఉంటారమ్మా ఈ 42 ఫ్యామిలీస్లో? మొత్తం ఎంతమంది ఉండొచ్చు? మొత్తం 300 మంది ఉంటారు. 500 మెంబర్స్ వరకు ఉంటారు మేడం, మొత్తం పిల్లలతో కలిపి మొత్తం 500 మంది ఇప్పుడు రోడ్డున పడ్డారు. అంతే మేడం. ఓకే, ప్రభుత్వం నుండి ఇది కోరుకుంటున్నాం. సార్ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించండి సార్. మీ 42 కుటుంబాలు సార్, దాదాపు 42 ఫ్లాట్లు అంటే 60 కుటుంబాలు సార్ రోడ్డున పడి ఉన్నాం సార్. ఈరోజు మాకు ఎటువంటి ఆధారం లేదు సార్. చంటి పిల్లలతో రోడ్డు మీదకి వచ్చి ఉన్నాం సార్. మాకు మీరే కాపాడాలి సార్. స్పందించండి సార్. మేడం, నా పేరు లోకేశ్వరి మేడం. 2001లో నా తల్లిదండ్రులు రూపాయి పోగు చేసి ఇక్కడ ఫ్లాట్ కొన్నారు మేడం. 2017లో నేను నా భర్త ఇల్లు కట్టుకున్నాం. గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్ ప్లాన్లు తీసుకున్నాం. ఇంటి పన్ను వచ్చింది, కరెంటు బిల్లులు కట్టుకున్నాం, నివసిస్తున్నాం. ఇప్పుడు మాకు అసలు ఏ విధమైన నోటీసు లేకుండా ఇప్పుడు వచ్చి ఖాళీ చేయించాలి, కోర్టులో తేల్చుకోవాలి అని 2 నెలల నుంచి నా భర్త ఉద్యోగానికి వెళ్ళట్లా. మాకు అసలు రోజుకి గవర్నమెంట్ జాబులు కాదు, ప్రైవేట్ జాబులు మేడం. ఇక్కడ కానీ ఒక్క పరిస్థితి మేడం మాది. అట్లాంటిది ఉద్యోగాలకు కూడా మానేసి దీని గురించి చూస్తున్నాం. పొద్దున్న నుంచి కరెంటు, వాటర్ మొత్తం కట్ చేస్తారు. మేము ఎలా బతకాలి మేడం? మాకు అంటే ఇప్పుడు నిత్యావసర సదుపాయాలు కూడా ఏం లేవు. కట్ చేస్తారు మేడం. పొద్దున్న నుంచి అన్ని సదుపాయాలు కట్ చేస్తారు. మా పిల్లలు రోడ్డు మీద పడతారు. నా తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? నా పిల్లల్ని ఎవరు చూస్తారు? మాకు ఆధారం లేదు. ముందు ఈ ఇల్లు మనం అన్ని కూల్చేస్తే మాకు ఆధారం పోతుంది, మా జీవన భృతి మొత్తం పోతుంది. మాకు పిల్లలు కుటుంబాన్ని పడతారు, నా తల్లిదండ్రుల కుటుంబాలు మొత్తం, నా ఫ్యామిలీ అంతా కుటుంబాలు పడతారు, రోడ్డు మీద పడతారు. మాకు న్యాయం చేయండి. ఏ విధమైన మాకు ఇల్లు మాకు ఇప్పించండి. అసలు మాకు ఏ విధమైన నోటీసు లేదు. అసలు ఏమీ తెలియకుండా ఉన్న పళంగా మీకు ఇల్లు ఖాళీ చేసేయండి అంటే ఎలా న్యాయం చేస్తారు? ఎలా చేస్తారు? ఏ విధంగా న్యాయం చెప్పండి మీరు ఒక్క మాట. మిమ్మల్ని ఇంత దౌర్జన్యంగా లేడీస్ అని, మహిళని, పిల్లలని చూడకుండా దౌర్జన్యంగా ఖాళీ చేయించారు కదమ్మా. ఇక్కడ మరి స్థానికులు కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదా? ఏం చేస్తారు మేడం? మొత్తం పోలీసులు అందరినీ తీసుకొచ్చారు. ఎవరు వెళ్ళి కోర్టు నుంచి వచ్చాము, మాకు ప్రెజర్ ఉంటుందమ్మా, మేము చూపించాలి కదా అంటున్నారు. ఇది మా ఉత్తమ్మ, మాకపోతే మా ఉత్తమ పోతుందని మేమేం చేయమని ఎవరికి వెళ్ళి మర్చిపోతుంటాం. అంతమంది వచ్చేది సపోర్టింగ్గానే వచ్చి కూర్చున్నారు. అలా తాడవాళ్ళని తొలట్టుకుని లాగేసేసి అలా మగవాళ్ళను ట్రక్కెళ్ళకి కోసేస్తుంటే ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించి. నా తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారు, నేను రోడ్డు మీద పడతాను. మాకు న్యాయం చేయించండి. గవర్నమెంట్ ఈ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, సీఎం గారిని, ప్రతి ఒక్క ప్రేక్షకులు కోరుకునేది మాకు న్యాయం చేయించేటట్టు మీరు చూడండి. ఇవాళ నాకు వచ్చిన కష్టం రేపు మీకు రాకుండా ఉండదని నేను ప్లీజ్ మాకు దిశానిర్దేశకం చేయండి. మా ఇల్లు మాకు వచ్చేటట్టు చేయండి. ఈ సమస్యని ఎక్కడి వరకు తీసుకెళ్తారో, ఏ విధంగా పరిష్కరిస్తారో కొంచెం దయించి మీడియాని మిత్రులనే కోరుకుంటున్నాం. అది ఓకే అమ్మా.